ఇక ప్రాణనాథుని వర్త విరిసినాగా ప్రాణనాథుని వర్త విరిసిన సత్యమైన గోలక్ష్మి దేవి ఇచ్చినట్ల మీద ఇక్కడికి దాటి ఈ జటంగముని కోరికొచ్చిన జటంగముని కోరికొచ్చి రెండు పక్కపై గుండ్లు పెట్టి ఒక పక్క మా కాలు మోపి ఆ జటంగముని దేవుని ఏ రీతిగా ఈ భూలక్ష్మి దేవి ఏడుకుంటున్నదంటే ఏ జయ గిరిజా జయ జయ జయ
దేవా కనించి కాపాడవయ్యా తండ్రి. ప్రాణేశ్వరా, నా కుటుంబ తమసు పడినావు ఎవరైనావు స్వామి. భూచక్రాపురి పట్టము భూచక్రాపురి పట్ట వెళుతున్న రాజరాజు నా బోధరాజు భార్యవైనా నా పేరు భూలక్ష్మదేవి మాది కదా. ఈయన వచ్చిన దాన విధానం చెప్పిన ఆలోచిస్తున్నారు స్వామి. దండమయ్యా 10,000 దండమయ్యా. పేరటానికి రాజ్యము రొక్క రాజ్యము సంపత్తు సౌభాగ్యము అమ్మ వీధిలో మారు ఏ ఒక్కటి తక్కువ లేదయ్యా. భూచక్రాపురి పట్టమందున ఇంత విచ్చిన పరందాముడు పుత్ర భాగ్యము లేక గొడ్డు వాళ్ళగా మిగిలిపోయాము. మరి అతకి పుత్ర సంతానం ఇచ్చేదవని నీ వద్దకు వచ్చినాను తండ్రి.
మొగలి పడ వచ్చినాదా అత్తమామల పోరగలిగినాదా ఎందుకలా నీకు కష్టం వచ్చినదమ్మా భక్తురాలా స్వామి అత్త బాబల పోరు లెక్క రాలేదు, ధన దానపు లెక్క రాలేదు. అవునమ్మా అయినా పుత్ర భాగ్యము లగ్నమై 7 ఏళ్ళైనా పుత్ర భాగ్యము కలగలేక నీ వద్దకు వచ్చిన తండ్రి. అమ్మ భక్తురా దాని విధానం చెప్తామమ్మా చెప్పవయ్యా స్వామి. నీకే పిల్లలు దేవుడు కాదు సంతానం ఇచ్చిన రాముడు కదమ్మా భక్తురాలా. మరి పుత్ర భాగ్యము కలిగే చోటు చెప్పేదవా లేదా నీవే ఇచ్చేదవా తండ్రి? చెప్తామా స్వామి స్వామి. ఈటికి వర 12 నాగల్ల పరిగట్టు అవును నాగల్ల పరిగట్టుకి పోయినా అవును కొత్తగా స్వామి. చెట్టుకి 10 కట్టి పూజ గావించినా గాని నీ భక్తికి మించి కాయలు పనులు వస్తాయి. పోసి తిన్నా కానీ నీకు పిల్లలు సందర్భమ్మా భక్తురాలా. స్వామి పుత్ర భాగ్యం ఇచ్చేకి నేను దేవుడు కాదమ్మా, 101 సంవత్సరం యాగము చేస్తున్న జటంగమని దేవుడు అనగా అవునమ్మా పుత్ర భాగ్యం కలిగే చోటు చెప్పేదవా అంతే చాలు తండ్రి. అవునమ్మా భక్తురాలా. అయితే ఇప్పుడే వెళ్ళిస్తున్నాడు స్వామి. నేను పావుతున్నా భక్తురాలా. మహాభాగ్యము తండ్రి. పరందామ చండంగామని కోన విడిసి ఇప్పుడే నాగలపురి గట్టకెళ్ళినా నాకు పుత్ర భాగ్యం కలగరట. ఎంత ఆశ కలిగినది తండ్రి. జటంగమోని కోన విడిసిన జటంగమోని కోన విడిసిన ఈ నాగలాపురి వెంటకొచ్చిన ఎండిపోయిన మామిడి వృక్షం ఇదేనేమో. ఈ మామిడి వృక్షానికి ఏం చేయని బిదుగల నీళ్లు పోసిన కలకల చిగురు కాచిన పండ్లు పండ్లు కోసి నా గర్భానికి బజించిన ఎన్ని పరమలు బజించిన అందరూ బాలలు కలుగుదట. ఇప్పుడే పండ్లు కోస్తున్నారు కదా. చెట్టుక పుట్టుక పాది కట్టినది భూలక్ష్మీదేవి. Ah
ఈ మామిడి మాను ఎంత చిగురు కాసినది. ఆహా, ఈ చిగురు ఎదుర పండ్లు కూడా కాసినాయి. ఈ పండ్లు కోసి ఇప్పుడే నా గర్భానికి భజించిన నాకు బాలను కలుగుదురేమో. పండ్లు కోసినది భూలక్ష్మీదేవి. ఆస్తిగా పడకొండ కోసినమ్మా భూలక్ష్మీదేవి. ఒకసారి దిగు ఉన్న పండ్లంతా కోసిన, ఆస్కి గంపడ పండ్లు కోసిన, నా ఒడిలో ఒక్క పండు కూడా లేకపోయినది. ఇక పైనుండే పండ్లు ఎలా కోతున్న తండ్రి. అయినా ఈ పుట్ట పైన ఇప్పుడే కాలమాపి ఆ పైనుండే పండ్లు కూడా కోసినారు కదా. రెండో టోరియా పండ్లు కోసినది భూలక్ష్మీదేవి. పైన కాలమోపినది భూలక్ష్మీదేవి. స్వామి భూచక్రాపురి పట్టమందున రాజు నా బోధరాజు పార్వేనా. నా పేరు భూలక్ష్మీదేవమ్మ. అందరూ వీరటానికి రాజువరకు రోజు సంపద సౌభాగ్యము ఇంత ఇచ్చిన పరదాముడు పుత్ర భాగ్యము కలగలేక చిట్టంగమని కోనకెళ్ళినా నీకు బిడ్డలిచ్చే దేవుడు నేను కదమ్మా. నాగలాపురి గట్టుకెళ్ళి ఆ చుట్టుకు పుట్టుకు పాది కట్టి ఇచ్చి విధిగా నీళ్ళు పోసిన చిగురు కాసిన చిగురు ఏదైనా పండ్లు కాసినగా. ఏమో నీ పుట్ట పైన కాలమోపి తెలియక తప్పు చేసినాను, క్షమించు తండ్రి. అమ్మా రాజకన్య అవును తండ్రి. అయితే ఏదో తెలియక తప్పు చేసినా క్షమించవా తండ్రి. తెలియక తప్పు చేసినా నా తప్పు మన్నించవయ్యా స్వామి. తండ్రి స్వామి. స్వామి తెలియక తప్పు చేసిన ఈ గుట్టనాన్ని కాటు వేసిన నీ నాగజాతికి అవమానం కదా తండ్రి. అవునమ్మా. అయినా ఈ పండ్లు భజించగా నాను ఆస్తిగా గంపడ పండ్లు కోసిన ఏడే పలమల మిగులున్నాయి తండ్రి. అవునమ్మా. ఇప్పుడు నీకు బిడ్డ సంతానం కావాలమ్మా. అవును తండ్రి. ఇప్పుడు నీకు బిడ్డ సంతానం కావాలంటే నేను మాట చెప్తాను అమ్మా. ఏమిటి తండ్రి?
అవును బాల బిడ్డ ఏడుగానే అనుకో నీ కంట మీద కాటు పట్ల కండ అవును రక్తమిస్తున్నావా స్వామి, రాజవంశంలో పుట్టిన ఆడబిడ్డ ఆటి మాట తప్పను. ఇప్పుడే కాటు వేసిన నీ నాగజాతికి అవమానము, ఈ గుడ్డరాట కాటు వేసిన నీకెందుకు స్వామి? ఏ ఫలమున్నది తండ్రి? అయినా ఇది ఒక శేషక పౌర్ణమి నాడు బాలలు కలిగిన 7 గంటలకు నీ వద్దకు నేనే వచ్చిన కొంతమంది కాటు దోసి రక్తము 1/2 గంట నేనే ఇస్తున్నాను తండ్రి. అమ్మా ఏంటి మాట్లాడతావమ్మా? అది మాటల్లో స్వామి, ఆడు మాట తప్పను. ఇదిగో తండ్రి, పాలు తప్పని బాసలిస్తున్నా, ఎన్నితో 7 బాసలిస్తున్నా, 100తో 100 బాసలిస్తున్నా, ఆటి మాట తప్పున అబద్ధము పలుకును ఈ భూలక్ష్మీదేవి స్వామి. చాలా చాలా సంతోషమేనమ్మా. అలాగే నీ పాలు సంతోషిస్తున్నాను చూడమ్మా. అలాగే తండ్రి. అమ్మా డాడీ మమ్మీ దేవుడిచ్చిన వరమా ఏమ్మా ఏమేమి ఇచ్చా దేవుడా? ఏమీ లేదు. నేను నాగపాము చెప్పటి దిగులు పడిపోయి పొయ్యిగట్లా చేరుకునే అంత దిగులు కన్నా నాకు నాగపాము అంటే పొయ్యిగట్లా చేరుకునే నేను అమ్మా స్వామి. అయినా ఆస్కి గప్పుడు పండ్లు కోసినా, ఆస్కి అన్ని పండ్లు కోసినా నా ఒడిగెదుర 7 పొలములే మిగిలిన్నాయి బాబు. అందుకేం చెప్పి ఇప్పుడు నాకు అయితే ఈ 7 పొలములు నా భూచక్రాపురి పట్టానికి వెళ్ళి గర్భానికి బొచ్చుచులా 7 మంది ఆడబిడ్డలు జన్మించుదురు కదా. అంటే 7 జనం ఆడబిడ్డలు అవుతారంట. అయినా అయితే ఒక ఇద్దరు తినిస్తే ఇక్కడమ్మా చెప్తాను, తినిస్తే ఇక్కడమ్మా 7 మంది ఆడబిడ్డలు కూడా నా పేరు ఎందునే నా పేరే పెట్టాలని పెద్ద బిడ్డ సూర్యనాగమ్మ, రెండో బిడ్డ చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పరమట కన్య, పగడాలి సంఘం, 6 మందికి చిన్నది బాలనాగమ్మ అని నా అంకితం చేయమన్నాడు కదా. ఇప్పుడే భూచక్రాపురి పట్టణానికి వెళ్ళి మనం పండ్లు పెంచుతున్నాము కదా. నేను తినాలి, నువ్వు ఒకటే తినాలమ్మా. అలాగే మంత్రి ఒకే గుళ్ళు కనిపించింది పురుగు కనిపించేది చెప్తాను. నాగల పూర్య గట్ట విడిచినాది లక్ష్మీదేవి, ఇంకా పచ్చ అయిపోయింది మా ఎంసెస్ గా ముందే ఒక ఊరు వచ్చే ముందు పేరుకోపోతే దమ్మంటుంది మా మంత్రి. డాడీ వచ్చిన చూడమా. అయినా నా ప్రాణేశ్వర వద్దకు వచ్చినాము కదా. వచ్చిందమ్మా ప్రాణేశ్వరా, అమ్మ పోయిందా కాలు కడగలే. ప్రాణేశ్వర, జట్టంగమ్మని కోరికెళ్ళొచ్చాను కదా. అవును బామా. జట్టంగమ్మని కోరికెళ్ళగా 101 సంవత్సరమునిక నేను ఇక్కడ యాగం చేస్తున్నాను. నేను కూడా ఒక నరమానవుడేనమ్మా, నేను బిడ్డలించే దేవుడు కాదనగా నీకు పుత్ర సంతానం కలిగి చోటు చెప్తున్నాను, వెళుతున్నావు అన్నాడు. అప్పుడు నాగలాపురి గట్టకెళ్ళి ఎండిపోయిన మామిడి వృక్షానికి ఏం చేయడు బిడ్డలో నీళ్ళు పోసిన చిగురు కాసును, చిగురు కాసి చిగురు ఏదైనా పండ్లు కూడా కాసి ఆ పండ్లు నీ గర్భానికి వచ్చినా ఎన్ని పండ్లు వచ్చినా అందులో బిడ్డలు అవుతుండగా ఆశతో వెళ్ళాలి స్వామి.
ఆశతో వెళ్ళి ఆశకి గంపడ పండ్లు కోసిన అవును బాబా. ఆశకి గంపడ పండ్లు కోసిన ఒడిలో ఉన్న పండ్లంతా మాయమైపోయినాయి స్వామి. మళ్ళీ ఏమి జరిగింది బాబా? పునచ్చమే. అయినా పుట్టపోయిన కాలం మోపి ఆ పండ్లు కోసిన స్వామి, ఆ పండ్లు కోయగా అవి కూడా మాయమైపోయి 7 పొలవలే మిగిలినాయి. 7 పొలవలు నా గర్భానికి బంధించినా మనకు బాలను కలుగుదరంట. ఏమి ఈ 7 బావులమాడు పండ్లు నీవు గర్భానికి తిన్నా మనకి 7 మంది బిడ్డలు కలిగినా? అవును స్వామి. ఈ పూజగ్రాపురి పట్టుమలో నీవు అంతపురం మేడకెళ్ళి ఈ పాలమాడు పనులు 7 పాలమాడు పనులు భూమించిన అవును మనకు బిడ్డ సంతానం కలిగిన. అవును స్వామి. అలాగనే వెళ్ళు బామ్మ. 7 పండ్లు కలిసినాను కదా. అవునా? ఈ 7 పాలమాడు పనులు తిరిగిన ఈ 7 మందికి ఏమని నామాంకం తెలిపినారు బామ్మ? మరి ఈ పండ్లు ఫస్ట్ పూజలు కావించి ఈ పండ్లు కలిసినాను తండ్రి స్వామి. నము పండించగా స్వామి, నన్ను కరుణించరావే. నిన్నే నమ్ముతిరా, నిన్నే తలచితిరా, మరొక కాలించి కాలించరా. నము పండించగా స్వామి, అద్రి నా 7 పొలములు కూడా భయించారు కదా. మా ఇంట్లో ముంచింది గుర్తుకపోతే ఏమదా
గర్భవతినైనా గర్మెక్కిందా పొగరెక్కింది. ఏమైంది మధ్య ఈ బాల నొప్పులు ఏమాత్రముగా తాళలేకున్నాను మంత్రి. ఎవరు చేపించుకోమంటారు అటు పని అంట కదమ్మా, ఎవరు చేపించుకోమని మేము చెప్తున్నా నాకు బాగా ఎప్పుడు మంత్రి కాదా కదమ్మా, నేను చెప్తున్నా ఆపితే ఇనప్ప నా మాట ఏడంపేద్దాము మంత్రి. ఇన్నాళ్ళు ఈ బుచ్చగ్రాపురి పట్టమదన గుడ్డు వాళ్ళు చాలా ఈనము చేస్తున్నారు. పోలీస్ మాకు చెప్తాను ఉండమ్మా జయమ్మా, నేను బాత్రూమ్ లెక్క దొండేసుకుంటాను ఉండరు మంత్రి. ఇప్పుడే అద్దాలు వెలిగిస్తున్నారు. వాళ్ళకి వయసు పోతే నేను నీ బాగా నేర్చుకుని చెప్తాను ఎట్లు తినవచ్చు కా లోపల డెలివరీ అవుతుంది కా ఆటోళ్ళంతా అక్కడ తిరుక్కుంటా మగ నోట్ల మా ఇంకటి డెలివరీ చేస్తారా ఎర్రప్ప డెలివరీ చేసేకి వస్తావా? మొగోళ్ళు రావద్దా పో, మొగోళ్ళ పని అయిపోయిందే, ఇంకేమన్నా ఆడోళ్ళ పని అంతే. జయమా అట్లా ఒక చెయ్యి అట్లా పొట్టి చెప్పు సుందరమ్మా మా మొక్కడినా చూద్దారా ఇట్లా పోయి ఒబ్బడి క్లాస్ చేరుంటాం. అసలు నువ్వు మూగులు దిగులు ఉంటే ఇట్లా సేరు మీద కూర్చుంటావా? ఇక అక్కడ మీరు అనుకోవచ్చంటే ఈ కాలంలో మగోళ్ళది ఏమీ నడిచేలే. ఏప్పా నీదేమో నడుస్తా ఉందా? తీరుమమ్మ నేసిపోయింది, బ్యాటరీ డెట్ అయిపోయింది. ఏం నడుస్తాండదక ఎప్పుడు ఈ కుతురమ్మ సీట్ అయ్యో సిద్ధరామన్ సీట్ ఎక్కనా అంతా ఈ ఆటోడికే పిలిచాను రేప తప్ప. ఓం శక్తి సంఘం ఈ ఆటోళ్ళది, శ్రీ శక్తి సంఘం ఈ ఆటోళ్ళది, ధర్మస్థలం సంఘం ఈ ఆటోళ్ళది. అదే కాకుండా నెలకి ఎర్రదా నెలకి 2000 రూపాయలు కుతులక్ష్మి ఈ ఆటోళ్ళకి కదమ్మా. 2000 రూపాయలు కుతులక్ష్మి అందరికీ పడుతా ఉందా? ఏమ్మా 2000 రూపాయలు పడిందా? పడలేదా? వచ్చేస్తాం మరి మేపిస్తానులే. 2000 రూపాయలు పిని పొద్దున్న 4 గంటలు వేసేది ఊరు నాటవాడు సొమ్మె చేతులు కాళ్ళు మాకు కడుక్కొని సీదా పొంగూరు కాసు లేకపోతే చాలు పారతాయి. సింతామణి కట్ట, శ్రీనివాసపురం కట్ట పెద్దమ్మా గవర్నమెంట్ బస్సులా యా టైమింగ్స్ వస్తాయో చూసుకునేది. ఆ బస్సులకి ఎక్కేది కండక్టర్ ఎత్తి చూపించేది ఆధార్ కార్డులో. ఇప్పుడు ఇంత పొడవు ఉండే పెద్దమ్మ మొదలు ఆధార్ కార్డులో, ఇప్పుడు ఇంత పొడవు చేపించుకున్నారు వాళ్ళు. ఇంతే ఎత్తి చూపించిపోతా ఉండేది ఆధార్ కార్డులో. గవర్నమెంట్ బస్సులు ఆ పని చేయింది పెద్దప్ప. ఏపా నీదేమో నడుస్తా ఉందా? ఏం నడుస్తా తీర్మానం బ్యాటరీ డెడ్ అయిపోయి కుక్కోవడం. మా అప్ప ఇక్కడ ఎంత పడుకుందంటే ఇంక లోపల ఇంక ఎంత పడుకుందా మంటాడు లేప మీరు అట్లా అవుతారా? తొందలాడుతా ఉందా బకమా? అర్జెంట్ గా పెద్దమ్మా లోపల డెలివరీ అవుతా ఉంది. మమ్మీ 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 లా మమ్మీ అలా బిడ్డ కలాయే అమ్మా ఒకే తప్పిపోయి వస్తా ఉన్నాడు. పుట్టేనా పిత్తనను వాకి చూస్తున్నా.
పుట్టవనే అనగా పిత్తానట. నైట్ వార్తలు చాలా సూత్రం చిన్న బిడ్డ పిట్టింది కాదు పుట్టింది. అలా నైనా చిన్నే బంగారే ఎత్తుకోకుండా వెళ్ళి అమ్ముతంగా 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 అమ్మదంగా అమ్ముతంగా అప్పుతెంగో అప్పదంగా ಚಿನ್ನೆ ಬಂಗಾರೆ ನೋಡಮ್ಮ ನೋಡ್ ನಿಮ್ಮ ಡ್ಯಾಡಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ಕೂತವ್ ನೋಡಿ ನಿಮ್ ಡ್ಯಾಡಿ ಕಾಯಿ ಕೊಡ್ಬೇಕು ಸಿಗ್ಲಮ್ಮ ನಿಮ್ ಸಿಕ್ಕಪ್ಪ ನೋಡ್ ಅಲ್ಲಿ ಮಧ್ಯದಾಗ ಕೂತ್ಕೊಂಡು ಡ್ಯಾಡಿ ಸಿಕ್ಕಪ್ಪನ ನೋಡ ನಿಮ್ ತಾತ ತೋರ್ಸ್ಬೇಕಾ ನೋಡಿ ಇಲ್ಲಿ ನಿಮ್ ತಾತನ ಅದ್ರಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡು ನೋಡು ಕಾಯಿ ಬೇಡ ಗೆಡ್ಡೆ ಬೇಜಾವ್ಡ ನೋಡ ಬಾಯಿಲೆ పురుగులు పొడి చేస్తారా నువ్వు ಯಾರಮ್ಮ పుట్టాడినా నాకు అదే డౌట్ బాబు ముక్కంతా సేమ్ అయిపోయినట్టే ఉంటుంది. అదే ముక్క అదే కండ్లే అదే పండ్లే అదే పుల్లకాయ బుర్ర పుల్లకాయ అదే చిన్ని బంగారి ఎంత బాగుండవులే అప్పయ్య అమ్మయ్య ఏం నా గుద్దు కింద ಯಾರಮ್ಮ బుజ్జుకంద ಚಿಕ್ಕಂದಲ್ಲ ನೋಡಮ್ಮ ನೋಡಿ ಸಿಕ್ಕವನ್ ಬಂದ ನೋಡಿ ಅತ್ತ ನಿಮ್ಮ ನೀ కొడుకేస్తావా నడుగో అడిగో మాడుగో మా ఇది మా చిన్నారి బిడ్డ పుట్టింది కదా అయితే చిన్నగా ఈ చిన్నారి పిట్లు చిన్న బిడ్డకి నేల పాట పాడమా నేల పాట మా పెంచలమ్మా ఏమి యాల్పాటు పడేది కూడా నీ పాదన్నా నీకు భలే బుక్కినా సోట్ నువ్వు కనుక్కున్నాడు ఇంకో మా నాయమ్మని బాత్రూమ్ లెక్కేసి కొడతాడు వాళ్ళ పాడాలి మొన్న చెప్పు నేను సిగ్గైపోయింది ముక్కంతా దానికి సాగిపోయింది మంత్రి నా చిన్నారి 7 మంది చిన్నారి బిడ్డలకు చిన్న బంగారే పొచ్చ కొడుక పొచ్చ లాల పాటలు పాడదామనైనా పొచ్చమ్మా పొచ్చ అక్కడ పోతా నీకు సాగలేస్తుంది కదా కొడుక కిలిమని ఈ
నా బంధము కన్నా బాలా నిన్న తాయి నానేనమ్మా ఈ జీవా నిన్నదే కన్నా అవునైనా ఈ బిడ్డనే సంకలెట్ పెట్టుకొని అర్జెంట్ గా అప్పుడు ఎత్తి చూపియమ్మా బిడ్డలు ఎత్తి చూపియమ్మా ఓ 7 మంది చిన్నారు బిడ్డని ఆ భర్త చూడగా గొడ్డు వాళ్ళని పేరు పోయినదని చెప్పి చాలా సంతోషమవుతున్నది కదా. కుసి నాకు గుద్దంతా మసి అయిపోతుంది. అయితే అట్లా చూస్తాను నా ప్రాణేశుడు ఎందున్నాడో పిలునప్పనైనా అర్జెంట్ గా పిలుస్తా కూసమ్మా డాడీ నా పో బిడ్డ చూస్తున్నా గడ్డమే అప్ప నాయన మహామంత్రి ఇక్కడ కన్ను కాదు డాడా అమ్మ బిడ్డలు ఎత్తుకొచ్చింది డాడీ ఏమి చిన్న బిడ్డలు ఎంత బాగుంటారు నాకు గుర్తుకేంద్రా పుచ్చుకందులో అంతా నీకు పుట్టిన మాయం చేసి ఎవరు పుట్టినరా కల్పన ఎపిసోడ్ లో బ్యాటరీ రెడ్డి ఎవరు పుట్టిన దేవుడు వర్మిచ్చిన సమయం బిడ్డలు అవునరా మహామంత్రి నేను ఇంకా కాలే కదా ఎలా ఎవరు ఇస్తే ఏం సార్ ఎవరు పెళ్ళమ్మా నీ పెళ్ళమే ఎవరు పెట్ల ఎవరి బిడ్డలు దేవుడు ఇచ్చిన బిడ్డలు నవభోజ రాజు కూతురు రా నా కొడక అంటే ఎవరు పుట్టే నీకే కదా కూతురులా అట్లా చెప్పు దేవుడు వరాన పుట్టిన బిడ్డలు ఆ దేవుడు వరం చూడప్ప బిడ్డలు ఎత్తుకొచ్చింది మమ్మీ ఏ భామా పులచ్చమే ప్రాణేశ్వర నీవు క్షేమమేనా ప్రాణేశ్వర నా చిన్నారి బిడ్డ 7 మంది ఒకరు కాదు ఇద్దరు కాదు 7 మంది నా గర్భమున ఆడబాలను జన్మించారు. అవును బామా నా మనసుకు చాలా సంతోషమైనది. భూచక్రాపురి పట్టణమందున అవును బామా గుడ్డు రాజు నవబోధ రాజు గుడ్డు రాలి భూలక్ష్మీదేవమ్మ అనే పేరు పోయినా చాలా ఆనందమవుతున్నది ప్రాణేశ్వర. ఆనందమైనది కదా 7 మంది చిన్నారి బిడ్డలకు కూడా పేరు కూడా ఏమన్నా నామం కింద పెట్టినావు సూర్య నాగమ్మ. అవునా రెండో బిడ్డ చంద్ర నాగమ్మ. అవును బామా ఉత్తర కన్యక దక్షిణ కన్యక పరమట్ట కన్య పగడాల సంగమ్మ. 6 మందికి ఇచ్చినది బంగారుకి ఇచ్చిన బాలనాగమ్మ అని పేరు కూడా గావించినాను బాగా ఉంది బామా పులచ్చమే. అయితే అవును బామా పుత్ర భాగ్యము కలిగిన ఏ ఫలమున్నది ఏ పుత్ర భాగ్యము కలిగిన ఏ సుఖమున్నది ప్రాణేశ్వర. అయినా ఆనాడు వెళ్ళింది జట్టంగమ్మని కోరికెళ్ళానా జట్టంగమ్మని కోరికెళ్ళాలా బిడ్డ సంతానం ఇచ్చలే ఆడబిడ్డ సంతానము మగ బాల సంతానం ఇచ్చేకి నేను దేవుడు కాదమ్మా. నాగలాపురి గట్టకెళ్ళనగా నాగలాపురి గట్టకెళ్ళి అవును బామా చెట్టుకు పుట్టుకు పాది కట్టి ఏడ్చి ఎడపది నీళ్లు పోసినా అవును నీళ్లు పోసినా చిగురు కాసినది చిగురు ఎంతనా పండ్లు కాసినది అవునా పండ్లు ఎన్ని కోసిన గర్భానికి బతించిన అందరూ బాలనవుతురన్నారు ఆ జట్టగమని దేవుడు ప్రాణేశ్వర. అనగా ఇప్పుడు ఏమైనది ఆశకి గప్పడ పండ్లు కోసిన మాయమైపోయినది 7 పండ్లే మిగిలిన్నాయి. చీ గుట్టు రాలా నీ గొట్టు పదవి తెచ్చి నా తల మీద మోపుతున్నావా అని చెప్పి ఇప్పుడే నీ కంట మంది కాట వేసేదని చెప్పి పట్ట పుట్ట పగిలి ఆదిశేషుడు పైకలేగా అవును నాకు చాలా భయం వేసినది. ఆగండి స్వామి శాంతించండి. నన్ను ఎందుకు గొట్టు రాలని కాటేస్తున్నావు తండ్రి ఏదో తెలియక తప్పు చేసినా అని క్షమించు తండ్రి అని అడగగా శాంతించిన ఆ దేవుడు మరి నీవు గుట్టరాలా ఎందుకై వచ్చినావు అనగా పుత్ర సంతానం లేక వచ్చాను తండ్రి అనగా అయితే నీ ఒడిలో ఎన్ని పలవలున్నాయి అన్నాడు. 7 పలవలు మిగిలిన్నాయి స్వామి అనగా అవునా 7 పలవలు భజించి 7 బాలుల వదురు 7 ఆడబిడ్డ కలిగిన నా నామాంకితముతో నా పేరు పెట్టవలనగా సూర్యనాగు చంద్రనాగు ఉత్తర కన్నా దక్షిణ కన్నా పరమడ కన్నా పగడాల సంగమ్మ బాలనాగమ్మ అని పేరు పెట్టాను. అయినా నీతో ఒక్క సందేశం దాచున్నాను ప్రాణేశ్వర. అది ఏమిటి బాబా పూర్వజమే ఈనాడు శేషొక్క పౌర్ణమి ఆటి మాట తప్పను అబద్ధము పలకను ఈ పులక్షుదేవమ్మ రాజవంశంలో పుట్టి రాజకన్య ఇలా మాట తప్పుదును. ఆనాడు స్వామి ఈనాడు క్షమించిన వచ్చే శేషొక్క పౌర్ణమికి నీ వద్దకు నేనే వచ్చిన గంట మందు కాటు ఇస్తున్నా
పావుడు కండ దోసి రక్తము నేనే నీ వద్దకొచ్చిన ప్రాణాలు నీ కండ తీస్తున్నానని మాట ఇచ్చి వచ్చిన ఈనాడు ఇళ్ళక తప్పదు ప్రాణేశ్వర. ఏమి ఆ చెట్టు నాగేంద్రుడికి నీవు అభయమిచ్చినావా? అవును నాథ. ఎంత మాత్రమైన ఆ నాగలపురి గట్ట వెళ్ళాకి వడదు బామా పూరితమే. అయ్యో ప్రాణేశ్వర, ఏమి ఆడిన మాట తప్పలేను, అబద్ధము పలకలేనయ్యా నాథ. రాజవంశనమ పుట్టి రాజవంశమున నేను పుట్టి మాట ఎలా తప్పుదునయ్యా ప్రాణేశ్వర. నాథ, బామా ఆనాడిచ్చిన మాట పాలతో 10 భాషలు, ఎన్నతో 7 భాషలు, నూనెతో 100 భాషలు ఇచ్చి వచ్చాను. వసగిన ఆడ భాషకు లగ్గకపోయినా ఆ నాగల మునేంద్రుడు ఇక్కడే వచ్చి కాట ఏక తప్పదు. ఏమి ఆ చిట్టు నాగేంద్రుడు ఇక్కడికే వస్తున్నాడా? అవును ప్రాణేశ్వర. ఎంత మాత్రమైన ఆ నాగలపురి గట్టికి నీవెంత మాత్రమైన వెళ్ళరాదు బామా. ప్రాణేశ్వర, నీకు ఒంటి తమ మేడ కట్టి ఆ ఒంటి తమ మేడలో ఉక్కు పెట్టి తయారు చేసి ఆ ఉక్కు పెట్టి దాస్తున్నానే నిన్ను. ప్రాణేశ్వర, అయినా ఏదో ప్రాణభయం వేస్తున్నగా ఉక్క పెట్టిన దాస్తున్నానంటున్నావా ప్రాణేశ్వర? అవును బామా. అయితే ప్రతి మాట మీరే రాదు, ప్రతి వేసిన గిరి కూడా దాట రాదు. ఆడదానికి ప్రతి దైవము ప్రతి ముఖ్యమన్నారు పెద్దవాళ్ళు. అయినా నీ మాట విడిసి నేను ఎక్కడికి వెళ్ళను నాథ. నువ్వు ఎక్కడికి వెళ్ళాక లేదు, అక్కడ కూర్చోను. ప్రాణేశ్వర, అయినా నాది ఒక్క సందేశం కదా, ఏమి బామా? అడిగినా ఏ తప్పు లేదు నాథ. ఏ తప్పు లేదు, అడుగు. ఒకవేళ నేను చెల్లిపోయినా అవును బాబా. మరో లగ్నం ఆడవ నాథ. ఎంత మాత్రమైన నిన్ను విడిచి నేను మన లగ్నం ఆడనే బామా పులిచి. అయితే నాకు ఒక మాట ఇచ్చిన ఇప్పుడే ఆ తార వెడికెళ్ళిస్తున్నాడు ప్రాణేశ్వర. అలాగే బామా పులిచి నీవు ప్రారంభించిన నేను మన లగ్నం ఆడలేనే బామా పులిచి. అలాగే ప్రాణేశ్వర, ఈ 7 మంది చిన్నారి బిడ్డలు గైకొరిము తండ్రి. అలాగనే బామా పులిచి. అలాగే వెళ్ళిస్తున్నాడు స్వామి. బిట్లెత్తి ఆడిపోనువా ఏ బామా పులిచి. ఏంటబ్బా డాడీ ఏ కాదప్పా మహామంత్రి, ఏమంటే ఇప్పుడు అమ్మకి ఎలా ఏడుస్తాండు మీరు? నీ అమ్మ ఆ, ఆ నాగలపురి గట్టికి మా అమ్మ ఇంక మీ అమ్మ చెప్పు. ఏ నా పాని నీకేమల్ల అమ్మ అవును కదా. ఓ నిజంగానే ఆ. ఇంక పెళ్ళ పెట్టాం. ఏ ఆ నాగలపురి గట్టికి నాగలపురి గట్టికి ఆ నాగమనదనికి ఆ, ఆ వరదకెళ్ళి ఉన్నాడు. అంటే అమ్మ మాటిసి వచ్చిందా? మాటిచ్చొచ్చాను. కలకొండప్ప సాలికేనే ఇప్పుడు ఆ కొసులో పోయా నాకు పంపి ఏం చేస్తున్నా కమ్మాయమ్మనే ఏ ఇప్పుడు ఆ. వండితమ్మ మేడ కట్టి మేడ కట్టి ఆ వండితమ్మ మేడలో ఉక్కు పెట్టి తయారు చేసి తయారు చేసి ఆ ఉక్కు పెట్టిలో దాచాలన్నా. అంటే మా అమ్మని దాయలా? అవును, ఆ ఉక్కు పెట్టి ఎలా తయారు చేయాలన్నా ఆ. చెప్తాను విను. తెలుపప్ప. చంద్రరాత్రి వర్రములిగా చంద్రమ భాని కుక్కతలక్కత మేడగట్టి మేడ కట్టి ఈగ వాలిన ఆ. ఈగ చేరాలను ఆ, దామ వాలిన దామ చేరాలను. అలాగనే ఆ, ఆ వంటితమ్మ మేడగట్టి ఆ. ఆ వంటితమ్మ మేడలో ఉక్కు పెట్టి తయారు చేసిన ఎక్కడ చేతులకి చెప్తా. ఏమి
ఏమి నీ కత్తి నా చేతులకి. అలాగే రా మహామంత్రి. నువ్వు ఇంక అమ్మను మర్చిపో, ఎల్రా. నేను బాగా చూసుకుంటా. ఎట్లా? ఏ నాగపాము రాకు నీడే కావాలంటా పో. అలాగనే పో చెప్తా పో. నాగపాము అంటే వచ్చి మా అమ్మను కాటేస్తుందంట కదా, దాన్ని తరమా దాన్ని నప్పుతారమా ఆ పుత్తలపై పాలతా కొనుక్కొని కొట్టుతా మా అమ్మ చూసుకుని నాగపాము వస్తాం కా వస్తుందా? అవి వచ్చినా కూడా నేను ఇడుస్తాను నా కొడుక. కో మీరేమని అనుకోండి, నేనేం తక్కువ నా కొడుకు నేను పసురు పామునే 30 దినాలు చంపాడా నా కొడుకు. నేను నిజంగా నాకు మన సుందరమ్మ ఇంటి ముందు మంటల పాము మడేసుకోండి, ఆడేపోయి మడేసి చంపేస్తున్నా కొడుకు నేను మా ఎంసస్గా. ఈ నాగపాము యా లెక్క నాకే ఏమన్నా సరే నాగపాములు మాత్రం నమ్ముకుంటున్నామ్మా. యా మైంలో వచ్చి కట్టేసిన వేసాకో దానికే హుషారుపడి మయమ్మని ఆడి దాచిన తెలుసిన ఆకాశానికి అందుక భూమికి తగ్గ ఒట్టిస్తమ మేడలప్పుడు ఉక్కుమెత్తి పట్టి ఉక్కుమెత్తులో ఇనిపెట్టి తయారించి మా తల్లి భూలక్ష్మీదేవిని అందులో దాచి లెక్కోటి బీగాలో అదమ్మా 1-2 బీగాలు కాదు తీసేదానికి లెక్కోటి బీగాలు వేసి లాక్ చేసి పెట్టిన పైన అదమ్మా వట్టిస్తమ్మకి నాగపాము ఎక్కుకూడదనే పాల సముద్రము, నీళ్లు సముద్రము, అగ్ని సముద్రము, వాయు సముద్రము. గాల్లో కొట్టుకోపోతుంది, అగ్గిలేకపోతే కాలిపోతుంది, నీళ్ళు పోతే మునిగిపోతుంది, పాలకపోతే పాలు తక్కువ ఆడే పడుకుంటుంది. పెద్దమంది నిజమాసులా వస్తుంది ఆ పాము. బెంగళూరు ఇంకా తెప్పించి నేను పోలీసు వాళ్ళని జయమ్మ అడుగు జయమ్మ మొగుడిని అడుగు చెప్తారు పోలీస్ మామని వస్తే కాల్సి పారేమమ్మా నిలబెట్టినది. పెద్దమ్మ పోలీస్ పార మిలిటరీ పార బందూకు పార పెట్టి మాయగాళ్ళ మంత్రిగాళ్ళు పెట్టి బ్రాహ్మణోత్సవాలు పిలిపించి 101 యాగాలు సేవిస్తా ఉండేది. పెద్దమ్మ నాగపాము వస్తుందా, దాన్ని మాయమ్మని కాటేస్తుందా, దాన్ని తరమా దాన్ని అబ్బుతారమ్మా మీదేమన్నా. నేను ఇది దేని మీద చెప్తాను, నాగపాము అంటే నాకు 7 పూటలు తెలియదు మా ఎంససిగా. మా అప్ప ముందు ఊరికి అట్లా బిల్డప్ ఇస్తుంది అంతే. పెద్దమ్మా అర్జెంటుగా ఇప్పుడు నాగపాము ఏమైనా వస్తే కోడిగుడ్ల బిర్యానీ అని వేసి అట్లా పంపించేస్తా. దగ్గరికి ఇక్కడ రానిచ్చాను నాకు కొన్ని దిగులకు దేవససిగా 1 లీటర్ కాకుండా 5 లీటర్ ఆడే పాలు పోసి పంపించేస్తా అట్లే. నగయ్యా నగరాజా ఎక్కడున్నావో వెళ్ళిపోమయ్యా. కోడగొట్టలో బిర్యానీ ఎంతమో నీకే పెడతాను, పాలు ఉన్నమో పైకముతో నీకే పెడతాను. ఏ నాగప్ప నాగయ్యా, ఏ నాగప్ప నాగయ్యా నాగరాజా ఎక్కడున్నావు ఎక్కడున్నావో. యారున్నావా నాకు మోసము చేసి ఉక్కు తేలైందావా? సరే
ఏ మహామంత్రి ఏయ్! ఏయ్! పడక. ఏయ్! ఏ మహామంత్రి ఏ మహామంత్రి ఏ మహామంత్రి లాభం వస్తు లాభం शेतने का डबल शिकने दा यांका पाम వచ్చిందే ఎక్కడ పోయినవురా నేను నాకు సమంత కనసలేక వచ్చాయంట బాబు ఈ వండితమ మేల్లో ఏమో శిలా రక్తం గారి ఉండప్ప నేను లేపిస్తాను మమ్మీని లేపిస్తా కాదురా ఏమో రక్తం గారినట్టుంది రక్తం కాదు కాకుండా పైన ఇంకా రక్తం నీళ్ళు చెల్లిండేది ఎవరో కాదప్ప ఎరుపు నీళ్ళు చెల్లిండేది ఎరుపు నీళ్ళు ఏం కంటావా మా అమ్మకి ఏం కాకుండా నేను మంత్రి ఇచ్చి ఎరుపు నీళ్ళు పట్టని చెల్లిండేది నేను ఎర్రనీళ్ళు చల్లిండేదా ఎర్రనీళ్ళు ఏం అయింది అమ్మకి కానీ నేను వండితమ మేడకెళ్ళి అలాగే చూస్తున్నాను రా మహామంత్రి అలాగే ఉండే పమ్మని నేర్పిస్తానా నేను వెళ్ళి చూచాను నువ్వు పోతావా అంత పైకి ఎక్కితే పొడి చేస్తా నేను లేదు ఆ టెన్షన్ తీసుకో అలాగనే పోయిరా పై తీసి లక్కోటి పీకల్తే కదా నీ కనిపిట్లా ఇది మా అప్పుడు లాక్కో దాన్ని ఉడికేస్తేనే పడామని వచ్చేది అవుతుంది ఎంత చూడు ఇప్పుడు మా అప్పుడు లాకో పడుకోసం తీసిందనా మమ్మీ ఓయ్ మమ్మీ మమ్మీ ఎద్దాడా మమ్మీ మహామంత్రి మీ అమ్మ చెల్లిపోయినాను కదా ఆయన మహామంత్రి ఏమిరా ఏమి నా కొడుకు గొంతు తిరగలేదు నీకా అంటే ఏమిరా ఏ కరెక్ట్ గా చెప్పరా నోరు తెరిసే అబ్బా పోతా ఉండవా పోతా ఉండవా నాయన మహామంత్రి అయ్యో మీ అమ్మ చెల్లి నాకు బతికే కొరికేసిందప్ప ఎవరో నాకు ఎన్నిసార్లు పెరిగేసి